అందరం చూస్తున్నాము. ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మోదీ గారు మరి మోదీకి సంబంధించిన మీడియా అందరు కూడా ఇక ట్రంప్ గారు వచ్చినారు, భారతదేశానికి అన్ని విధంగా విద్యార్థులకు చాలా లాభాలు అవుతుందని అనుకున్నారు. కానీ నిన్న అమెరికన్ గవర్నమెంట్ 104 భారతీయులను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు. ఈ సంగతి జనవరి నుంచి తెలిసే, ఎప్పటి నుంచో ఆయన చార్జ్ తీసుకున్నారు, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ఇండియన్స్ అండ్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళను పంపించేస్తానన్నప్పుడు మరి సుమారు 1 నెల నుంచి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కానీ అక్కడున్న జయశంకర్ ఫారెన్ మినిస్టరు వాళ్ళని అక్కడ ప్రభుత్వంతోనే మాట్లాడకుండా గమ్మని ఊకున్నారు. నిన్న మన 104 భారతీయులను కాళ్ళకు బేడి చేతులకు బేడి వేసి అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకున్నందుకు లేదు, కూర్చున్నందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతులు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే. ఆయన కుంభమేళలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు. కానీ 104 భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు, వాళ్ళ పొజిషన్ ఏముంది, కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకొస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు, పార్లమెంటు చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. ఇంకా ఏమంటున్నారంటే లా అమెరికన్ లా ఉన్నది, అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్కు పంపచ్చు. ఎస్, ప్రతి కంట్రీకి అధికారం ఉంది. కానీ దానికి మన మన అమెరికాలో ఉన్న ఎంబసీ ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతోని మాట్లాడి ఎంతమంది మా వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమో లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ పెట్టి అందరినీ అక్కడ జమ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్ని మన భారతీయులను మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వాల వల్ల మనుషులను తీసుకుపోతున్నారు. ఇక్కడ ఏమో అమెరికా సూపర్ బాస్ మోదీ గారికి బాస్ ట్రంప్ కాబట్టి ఇక్కడ ఇంత అన్యాయంగా తీసుకొచ్చాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రియాక్షన్ వస్తలేదు. నేను యాజ్ ఏ ఎన్ఆర్ఐ మినిస్టర్గా నా అనుభవం మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పుస్తకం ఉంది, ప్రవాస భారతీయ దివస్ 9వ దివస్లో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం, నేను ఎన్ఆర్ఐ మినిస్టర్గా. ఈ ఫోటోలో చూడండి, 44,000 గల్ఫ్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు తీసుకొచ్చిన ఘనత అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, షబ్బీర్ అలీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ కమిటీ, మేము తీసుకొచ్చినాం. 44,000